జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకు తిరుపతిలో లడ్డూలు ఎన్ని ఇస్తున్నారంటే, ఇప్పుడు మనము తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ గేట్ నుంచి బయటకు వస్తాం. ఓకే, ఈ గేట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇటు చూడండి, ఇటు పక్కగా కోనేరు ఉంటుంది. ఓకే, ఈ క్యూ లైన్ ఉంటుంది. ఆ స్వామివారి ఆలయం పక్క నుంచి లైన్ ఉంటుంది. ఈ లైన్ నుంచి మనం మెల్లిగా వెళ్తూ మనకు లడ్డు కౌంటర్కి డైరెక్ట్గా వెళ్తామన్నట్టు ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు, తెలియని వాళ్ళకు ఈజీగా ఉంటుందని. అయితే ఈ లడ్డూలను ప్రస్తుతం టికెట్ కలిగిన వ్యక్తులకు, ఎవరైతే దర్శనం టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నారో వాళ్ళకి అన్లిమిటెడ్గా ఇస్తున్నారు. ఓకే, ఇకపోతే ఇక్కడ కవర్లు ఇస్తారు. ఓకే, మనకు లడ్డు కవర్లు కావాలంటే, అగరబత్తులు కానీ కవర్లు కానీ కావాలంటే ఇక్కడ ఇస్తాం. ఓకే, ఇక ఈ లడ్డుల విషయానికి వస్తే, దర్శనం టికెట్ ఉన్న వారికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. కొంతమంది దర్శనం టికెట్ లేకుండా కొండపైకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఏవో కారణాల చేత వాళ్ళు వాళ్ళ యొక్క టికెట్తో పాటు తీసుకున్న తర్వాత ఇంకా అవసరమైనవి అనుకోండి లడ్డులు, అప్పుడు వాళ్ళు ఎలా తీసుకోవడం లడ్డులు? సో అలాంటి వాళ్ళ కోసం ఆధార్ కార్డు చూపిస్తే లడ్డులు ఇస్తారన్నట్టు. అవి కూడా 6 లడ్డులు ఇస్తారు. ఓకే, ఆధార్ కార్డు ఉన్న కస్టమర్లందరికీ ఆధార్ కార్డు తోటి ఎవరైనా ఇలాంటి మీరు దర్శనం చేసుకోకపోండి 6 ఇస్తారు. ఎక్కడ ఇస్తారు అనేది అక్కడ బోర్డు ఉంది, పైన అంతస్తులో ఇస్తారు. ఓకేనా, ప్రెజెంట్ అయితే ఈ సిస్టమ్ ఉంది. కానీ టికెట్ ఉన్న వాళ్ళకు మాత్రం అన్లిమిటెడ్ లడ్డూలు ఇస్తారు. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఎవరైతే ఈ 300 దర్శనం టికెట్ కానివ్వండి, ఎస్ఎస్డి దర్శనం టికెట్ కానివ్వండి, లేదా మనం గుట్ట కింద నుంచి కాలినడకన వెళ్ళే వాళ్ళకు ఇచ్చే టికెట్ కానివ్వండి, అది ఏ టికెట్ అయినా పర్వాలేదు. ఓకే.